ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీమాతరం శరణం శరణం ప్రవర్తే. అందరికీ శ్రీమాత యొక్క ఆశీర్వాదం ఇలవెలలా ఉండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని చెప్పి సంకల్పించాను. శ్రీపీఠానికి వచ్చేటటువంటి సద్భక్తులకు అందరికీ ఒక విజ్ఞప్తి. ఈ మధ్యలో కొంతమంది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ పీఠం దగ్గరకు వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళతో కూడా కొంతమంది అన్నారట. నాకు కూడా కొంతమంది ఫోన్లు చేసి అంటున్నారు. ఇంకా వేరే వాళ్ళతో కూడా ఇది వరకు ఎవరో ఇక్కడికి వచ్చి వాళ్ళకి మంచిగా అయ్యి వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళని పంపించారో వీళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళతో అనడం కూడా కొంతమందితో చేశారట. వాళ్ళు మళ్ళీ దర్శనానికి వచ్చి స్వామీజీ పలానా వాళ్ళు ఇట్లా అంటున్నారు, వాళ్ళని మేము పంపించామండి అట్లా ఇట్లా అని చెప్పేసి అంటున్నారు. ఆ విషయం ఏమి అనగా, మేము ఎంతో దూరం నుంచి యూట్యూబ్లో వీడియోలు చూసి క్షేత్రానికి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు, చక్కగా మాకు ఏది చూడట్లేదు, చెప్పట్లేదు. మేము వెళ్తే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి కొంతమంది కామెంట్ చేశారట. రెండవది ఏంటంటే, మంగళవారం, శుక్రవారం, పౌర్ణమి, అమావాస్య కాకుండా మిగతా రోజులలో వచ్చిన వాళ్ళను స్వామీజీ పట్టించుకోరు, కేర్ చేయరు, మాట్లాడరు. అసలు మేము ఎంత దూరం నుంచి వస్తున్నాం, ఎన్నో సమస్యలతో వస్తున్నాము, ఎందుకు స్వామీజీ ఇంత దురుసుగా ప్రవర్తిస్తున్నారని కొంతమంది కామెంట్ చేశారట. నాకు ఇక్కడ ఉండేవాళ్ళు భక్తులు కొంతమంది చెప్తున్నారు, చూడండి మీ అందరితో నేను ఒక చిన్న విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, నేను భక్తులను ఉద్దేశించి భక్తుల కొరకు సన్యాసించలేదు. రెండవది, ఎవరో వస్తారు, వారికి ఏదో చేయాలి, వారి కోసమే నేను స్వామీజీని కావాలన్న కాంక్షతో నేను సన్యాసిని కాలేదు. ఇంకొకటి, ఎప్పుడు పడితే అప్పుడు ఏ సమయ సందర్భాలు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు మిమ్మల్ని చూడడానికి, మీతో మాట్లాడడానికి అందరు స్వామీజీలాగా నా యొక్క పరంపర కానీ నా దీక్ష నియమాలు లేవు. ఏదో అత్యవసర పరిస్థితి వచ్చి ప్రాణాపాయ సంకటం ఉండి డేంజరస్ సిచ్యువేషన్లో ఎవరైనా హాస్పిటల్లో ఉంటే, ఏదన్నా ఇంకేదన్నా పరిస్థితి ఉంటే మా నియమాలు పక్కకు పెట్టి అమ్మతో మొరపెట్టుకొని ఎవరికన్నా ఏదైనా చెప్పవచ్చు, చూడవచ్చు, వాళ్ళని స్పృశించవచ్చు, ఏదన్నా మా చేత్తో వాళ్ళకి ఇవ్వవచ్చు, మాట సహాయం కూడా చేయవచ్చు. శుభమస్తు, శుభం భవతు, మంచిగా అవుతుంది, వెళ్ళండి అని ఆ ఒక్క మాటను అనవచ్చు. ఆ ఒక్క అవకాశం మాకున్నది. అంత సిచ్యువేషన్, అంత క్రిటికల్ పొజిషన్ ఉండి అంతటి అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప, జనరల్‌గా మీకు తెలుసో తెలియకో బుధవారము, గురువారము, శనివారము, ఆదివారం, సోమవారం వస్తుంటారు. వాళ్ళకు తెలిసి వస్తారా, తెలియక వస్తారా నాకు తెలియదు. అయితే మేము చాలా దూరం నుండి వస్తున్నాము, స్వామీజీ మాతో మాట్లాడట్లేదు, పట్టించుకోవట్లేదని అంటున్నారంట. చూడండి, మీరెప్పుడు పడితే అప్పుడు వస్తే, మీతో మాట్లాడితే నాకేమన్నా రూ. 10 వస్తాయి, నాకేదన్నా ఒక రూ. 10 పెట్టిపోతారన్న ఆశ నాకు లేదు. నేను డబ్బుల కొరకు స్వామిని కాలేదు, మీ కొరకు స్వామిని కాలేదు. ఇప్పుడు చూడండి, నేనైతే డాక్టర్‌ని కాదు. ఎప్పుడు పడితే అప్పుడు అయితే డాక్టర్ చూసేటట్లుగా చూడడానికి నేను డాక్టర్‌ని కాదు. ఒక ఇంజినీర్‌ని కాదు, ఒక ప్రొఫెసర్‌ని కాదు, ఒక న్యాయవాదిని కాదు, ఒక పోలీసుని కాదు. నేను శ్రేష్టమైన సన్యాస ధర్మంలో ఉండేవాడిని. మా పరంపరకు సంబంధించిన నియమాలు మాకుంటాయి, మా కట్టుబాట్లు మాకుంటాయి. యాల, తాల, దాపు, మంచి, చెడు అన్నీ చూసుకోవాలి. చూసుకొని ఉంటేనే మా యొక్క మంత్రబలము, మా తపస్సు, మా వాక్కు సిద్ధి అనేది ఉంటది. ఇంకొక విషయం మీకేం చెప్తున్నానంటే, దయచేసి ఎంత సమస్య ఉన్నా, ఏమున్నా మంగళవారం, శుక్రవారం, పౌర్ణమి, అమావాస్యకి పీఠానికి రావడానికి ప్రయత్నం చేయండి. కొంచెం ఓపికతో రండి. వస్తారు, ఓపిక పట్టరు. ఇక్కడ నిలబడడానికి కూడా ఇష్టపడరు. తోచుకొని వస్తూ ఉంటారు. మీరు ఇబ్బందులు పెట్టి ఒకరినొకరు తిట్టుకొని కొంతమంది గొడవ పడడం చేతనే ఈ మధ్యలో టోకెన్ ఇచ్చే టోకెన్ సిస్టమ్ ఒకటి పెట్టాం. అది వరకు 11 సంవత్సరాల నుంచి ఏ టోకెన్ లేదు, ఏం లేదు. ఈ మధ్యలో టోకెన్ ఇవ్వడం పెట్టాం. అది కూడా కొంతమంది ఓపిక లేనోళ్ళు ఒక 2 అమావాస్యల కింద ఆ పీఠంలో జగడం పెట్టుకున్నారు, గొడవ పడ్డారు. ఆ గొడవ కారణంగా ఇదంతా ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పేసి టోకెన్ సిస్టమ్ పెట్టాం. టోకెన్ సిస్టమ్ పెట్టినా కూడా వచ్చి గొడవ పడుతుంటారు. నాకు దూరం వెళ్ళాలి, నాకు అత్యవసర పరిస్థితి, పని ఉంది, ఇది ఉంది, అది ఉంది అని చెప్పి రిక్వెస్ట్ చేసి వేస్తుంటారు. ఒకరెంబడి ఒకరు రావడం, అది చూసి వేరే వాళ్ళు గొడవ పడడం. నా విన్నపం ఏమిటంటే, శ్రీపీఠానికి రావాలనుకుంటే మంగళవారం, శుక్రవారమే రండి, లేదా పౌర్ణమి, అమావాస్యకి రండి. ప్లీజ్.
మధ్యలో మీరొచ్చి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఇబ్బంది పడొద్దు కూడా ప్లీజ్. నేను మాట్లాడాలనే ఆశతో ఉన్నప్పటికి గూడా మాకు కొన్ని నియమాలు అడ్డొస్తుంటాయండి. మా నియమాలు మాకుంటాయి. మా పద్ధతులు మాకుంటాయి. మీకేదో కష్టమొచ్చింది, ఇబ్బందొచ్చిందని, మిమ్మల్ని చూడలేదని, మీతో మాట్లాడలేదని మీరు బాధపడి వేరెవరికో ఫోను జేసి చెప్పడం, పీఠానికొచ్చి ఆర్గ్యుమెంట్ చేయడం అనేది సబబు కాదు దయచేసి. మీకంత అత్యవసర పరిస్థితిలో స్పందించే స్వామీజీలు కావాలంటే చాలా మందున్నారు బయట. ఇది పరమ పవిత్రమైనటువంటి ముక్తిధామం, పుణ్యక్షేత్రం, ధర్మానికి ప్రతిరూపమైనటువంటి పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ ఆ జగన్మాతలను ముగ్గురమ్మలను కనులారా చూసి మనసారా దర్శించిననే మీ కష్టాలన్నీ పోతాయి. ఇది సత్యం. నేనెంతటి వాడిని ఒక తుచ్చమైనటువంటి మానవుడను. నేను మనిషినే. నాతో ఏం పెద్ద మీరనుకుంటుంటారు గానీ ఏం పెద్ద ఇది లేదు. జగన్మాత కృప అంతే అమ్మ ఆదేశం. అమ్మ దూతగా నేనిక్కడున్నాను. ఇప్పుడు ఆ తల్లి శంఖచక్రాలేసుకొనొచ్చి నడయాడుకుంట ఈ కార్యక్రమాలన్నీ చేయలేదు గదా! తనను తానుగా ఒక కార్యరూపం దాల్చుకొనుటకు ఒక దూతను ఈ భూమి మీదికి పంపించిందనుకోండి. నాచే ఈ కార్యక్రమాలని చేయించడానికి, ప్రేరేపించడానికి నన్ను పుట్టించిందనుకోండి అంతే. ఇప్పుడు వేరే స్వామీజీలుంటారండి. డబ్బు కొరకే స్వామీజీలయ్యుంటారు. పాపులారిటీ కొరకు, ఫేమ్ కొరకు స్వామీజీలయ్యుంటారు. ఎప్పుడు పడితే అప్పుడు దినం లేకుండా, వారం లేకుండా, సమయం లేకుండా, సందర్భం లేకుండా, రాత్రనక, పగలనక వాళ్ళకిష్టమొచ్చిన సమయంలో అపాయింట్‌మెంట్ ఇస్తుంటారు. వాళ్ళకి ఇష్టమొచ్చిన సమయంలో భక్తులకు ధర్మ సందేహాలు చెప్పడము, రెమెడీస్ ఇవ్వడము, ఇంకేదో జేయడం జేస్తుంటారు. నాకు ఆశ లేదు గదా! వాళ్ళకి జూస్తే ఓ రూ. 10 పెట్టిపోతారో ఏమో! వీళ్ళతో మాట్లాడితే ఓ రూ. 10 ఇస్తారో ఏమో అన్న ఆశ నాకు లేదు. చూడండి నిజాయితీ పరులు, ధర్మపరాయణులు, సత్యనిష్టతో ఉండేవాళ్ళకు కొంత గర్వం ఎక్కువుంటది. అసత్యవాదులకు భయముంటదండి. సత్యవంతులకు భయం ఉండదు. ఎవరన్నొస్తే స్వామీజీ నమస్కారం పెడితే గూడా పట్టించుకోడంటారంట. చూడండి మీ నమస్కారానికి స్పందించలేనంత అభాగ్యుడను, అజ్ఞానిని నేను కాదు. మేము మా యొక్క యోచనలో, మా ధ్యానంలో మేముంటాము. మా మనసులో మేముంటాం. మేము రమించే వాళ్ళతో రమిస్తూ ఉంటాం. మేము మీకు స్పందించే సమయం అది కాదేమో, స్పందించకూడదేమో, మీరెలా కాలిక్యులేట్ జేస్తారు చెప్పండి ఇవల్ల? బయట స్వామీజీలకు నాకు పోలిక పెట్టకండి దయచేసి నేను చెప్తున్నా. నాకు వీటి మీద మక్కువనే లేదు. మీకు సమయం ఇవ్వాలే, మీతో మాట్లాడాలే, మీకు అన్నీ చెప్పాలనే కాంక్ష గూడా నాకు లేదు. కానీ పీఠానికొక మర్యాద ఉంది. దీనికొక పద్ధతి ఉంది. ఒక ధర్మం ఉంది. ధర్మనిరతి ఉందని చెప్పి, అమ్మ ఆదేశానుసారంగా మంగళవారం, శుక్రవారం, పున్నం, అమాసకు పొలిమేర దాటి పోకుండా, నా క్షేత్రంలోనే నువ్వు వసించి ఉండాలని అమ్మ చెప్పగా, మీ కొరకు సమయం ఇస్తున్నానది చాలదా? సద్గురువులను దర్శించిన, స్పృశించిన, వారితో మాట్లాడిన, ఒక్క సెకండ్ మాట్లాడినా జన్మకు ముక్తి దొరికినట్టే లెక్క. గంటలు గంటలు మాట్లాడినంత మాత్రాన మంచి జరుగుతదనుకోవడం అజ్ఞానం. అది మనిషి యొక్క ఆత్మ పక్వత భేదానికి సంబంధించినటువంటి మూలమది. మీకర్థం గాదు. ఇంకొకటి శ్రీపీఠానికొచ్చి అమ్మవారిని దర్శించుకొని, అమ్మవారికేదన్నా సేవ చేయండి. హుండీలో మాత్రమే డబ్బులు వేయండి. ఇక్కడ పీఠంలో ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వవద్దు. ఒక్క రూపాయి గూడా ఇవ్వొద్దు. మీరేదన్నా ఎయ్యాలనుకుంటే హుండీలో వేయండి. మీరిక్కడ గాన భక్తులకు ఎవరికన్నా డబ్బులు అడిగారనుకోండి, ఇక్కడెవరైనా డబ్బులడిగితే మీరొకటే మాట చెప్పండి. ఈ క్షేత్రం పరమ పవిత్రమైంది. ఎంతో పుణ్యాత్మకమైనది. పుణ్య ఫలదాయకమైనది కాబట్టి, మీ యొక్క శ్రమ, మీ శారీరక శ్రమ, మీ ఎముకల కష్టంతోటి మీరు సంపాదించిన ప్రతి రూపాయిను అమ్మ దగ్గర హుండీలో వేయండి. లేదంటే స్వామివారుంటారు. స్వామివారి పాదాల దగ్గర ఉంచి వెళ్ళండి. మీరిచ్చే రూ. 10కి ప్రతిఫలం వస్తుంది. ఎవరైనా డబ్బులడిగితే దయచేసి ఎవరికీ ఇయ్యకండి. ఒకవేళ ఇస్తే మీకు చాలా దోషమొస్తుంది. దయచేసి నేను చెప్తున్నా. ఇది వ్యాపార కేంద్రం కాదు. వేరే క్షేత్రాల వల్లే ఈ క్షేత్రం యొక్క మర్యాదలను, నియమాలను ఉల్లంఘించకండి. ఇక్కడ ఎవరన్నా అడగవచ్చు. ఇక్కడ పనిచేసేవాళ్ళు ఇంకెవరన్నా అడగవచ్చు. వాళ్ళకి తెలియదు పాపం. పేదరికంలో ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, అందున అంత వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఏం గాదు. అంత సామాజిక జ్ఞానం, సామాజిక స్పృహ ఏం వాళ్ళకుండదు. ఎంతసేపున్నా వాళ్ళు ఆశతో ఉండేవాళ్ళు గాబట్టి అడగవచ్చు. అడిగితే మీరొకటే మాట జెప్పండి. మేము హుండీలో వేస్తామండి. హుండీలో వేసి అమ్మవారికి దండం బెట్టుకుంటామని చెప్పండి. ఇక్కడెవరన్నా అడిగితే డబ్బులియ్యొద్దు. ఇంకొకటి, మీరు పీఠానికి వచ్చిన తర్వాత అమ్మ దగ్గర సమయాన్ని స్పెండ్ జేయడానికి ప్రయత్నం జేయండి. అమ్మ దగ్గర సమయం స్పెండ్ జేయండి. అమ్మను నయనానందకరంగా చూసి ఆనందం పొందండి. పరవశించిపోండి. ఎందుకంటే ఆ తల్లుల యొక్క ప్రతిష్టలో, ఆ తల్లుల యొక్క స్థాపన లోపల ఎంతో తపస్సున్నది. ఎంతో శ్రమ ఉన్నది.
అకుంఠితమైనటువంటి, నిష్కల్మషమైనటువంటి చిత్తము, మనస్సు ఆ తల్లి పాదాల దగ్గర ఉన్నాయి. దానికి ఏ వెల కట్టలేం మనం. దయచేసి మీరు పీఠానికి వచ్చి మనసు నొప్పించుకొని బాధపడకండి. స్వామీజీ పట్టించుకోడు, మాట్లాడడు, మేము ఎంతో దూరం నుంచి వస్తుంటాము, మమ్మల్ని చూడడు అని మాత్రం అనకండి. మా నియమాలు మాకుంటాయి. చూడండి, నాకు స్వార్థం ఉండి ఏదన్నా ఆశ ఉంటే మీరెప్పుడొస్తే అప్పుడు మీతో మాట్లాడతాను. ఏ నియమ నిష్టలు లేకుండా, ఏ నిబంధనలు లేకుండా, ఏ కట్టుబాట్లు లేకుండా. ఎందుకంటే డబ్బు అనే ఆశలు ఉన్నవాడు అదే జేస్తాడు. వానికి శుద్ధి ఉండదు, మంచి ఉండదు, చెడు ఉండదు, యాల ఉండదు, పాల ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుతుంటాడు. మాకటువంటి ఆశలు లేవు. ఎవరన్నా వస్తే మాకు రూ. 10 చూస్తే నాకేమన్నా ఫేమొస్తది. వాళ్ళకి మంచిగైతే నాకు కీర్తి ప్రతిష్టలొస్తాయన్న ఆశ నాకు లేదు. ఇప్పుడు వైరాగ్యం అండి. ఆత్మోన్నతిని సాధించి అతీతమైనటువంటి చైతన్య స్థితిలో ఉండేటటువంటి సన్యాసం మాది. మాకు మిమ్మల్ని చూడాలనే ఆశ గూడా ఉండదు. కాకపోతే జగన్మాత ఆదేశానుసారంగా ఇంతో అంతో మీకు సమయం ఇస్తాను, మీతో మాట్లాడతాను. సంతోషం, తృప్తి పడండి. ఇంకొంతమంది ఏమంటున్నారంటే, "స్వామీజీ మీరు తరచు యూట్యూబ్‌లో వీడియోలెందుకు అప్‌లోడ్ చేయట్లేదు? రోజొక వీడియో పెట్టండి. మీ వీడియో చూడండి మాకు నిద్ర రాదు, మాకు మనసు ఊరట పడదంటుంటారు." చూడండి, నేను వీడియోలు చేయడానికి యూట్యూబ్ ముందుకు రాలేదు. యూట్యూబ్‌లో వీడియోలు చేయాలని నేను చేయట్లేదు. ఎవరో భక్తులు ప్రేరేపించగా సమయం ఉన్నప్పుడు ఏదో 4 మాటలు మాట్లాడుతుంటాను. మీకున్న మానసిక పరిస్థితికి, మీకున్న ఆలోచనకు నా జీవితాన్ని ముడికట్టకండి దయచేసి చెప్తున్నా. మేమంతా వేరు. మా లైఫ్ స్టైల్ వేరు. మా ఆలోచన విధానం వేరు. మేమొక అతీతమైన చిదానంద స్థితిలో, ఒక అనుభూతిలో ఉంటాం. మీ మనసుకు అనుగుణంగా మీరు నమస్కారం జెప్తే నమస్కారం జెప్పనీకే, మీరు పిలిస్తే పలకడానికి, మీతో సరిసమానంగా మేము జీవించడానికి, మీతో అనుకూలంగా ఉండడానికి మా మనసు మా చేతిలో ఉండదండి. ఆ జగన్మాత యొక్క ఆదేశానుసారంగానే మేము నడుస్తూ ఉంటాం. మా వలన ఏదైనా తప్పు జరిగితే ఆ తల్లి మమ్మల్ని చూసుకుంటది. అందులో మీకే ప్రమేయం వద్దు. మీరు చక్కగా పీఠానికి రండి. రోజు గూడా రండి. ఎప్పుడన్నా రండి. అమ్మ దర్శనం జేసుకోండి. అమ్మతో సమయం గడపండి. అమ్మకు ప్రదక్షిణలు చేయండి. అమ్మతో శరణాగతి చేయండి. అమ్మకు దండం బెట్టుకోండి. ఇంకొకటి, నేను మీతో మాట్లాడాలే, నన్ను పలకరించి మీరు ఆనందం పొందాలే, నాతో ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటే తప్పకుండా మంగళవారం, శుక్రవారం, పౌర్ణమి, అమావాస్యకి రండి. దయచేసి చెప్తున్నా. మీరెంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. స్వామీజీ మాట్లాడలేదని మాత్రం మీరు కలత చెందవద్దు. నిన్నెవరో మిట్ట మధ్యాహ్నం వచ్చారు. మొన్న గురువారం రోజు మిట్ట మధ్యాహ్నం వచ్చారు. అప్పుడు నేను ధ్యానంలో ఉన్నాను. తలుపు కొడుతున్నారు. దడ 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 అని తలుపు కొడుతున్నారు. చూడండి, సాధువుల యొక్క ధ్యాన భంగనం చేయడం మంచిది కాదు. చాలా పాపమది. నిద్రావస్థలో ఉన్న వాళ్ళను, సంభోగంలో ఉన్న వాళ్ళను, అన్నం తింటున్న వాళ్ళను, ధ్యానంలో ఉన్న వాళ్ళను, యంత్ర ప్రతిష్ఠ చేయు సమయం లోపల ఉన్న వాళ్ళను, రాజ సంస్థానం లోపల రాజసభ జరుగుతున్నప్పుడు డిస్టర్బ్ చేయగూడదట. ఇవి ధర్మంలో చెప్పినటువంటి మాన్యమైనటువంటి విషయాలివి. నేను ధ్యానంలో ఉన్నప్పుడొచ్చి తలుపు కొడుతున్నారు. అది తప్పు గదా! ఏ సమయంలో, ఏ చిత్తంలో ఉంటామో, ఏ ధ్యానంలో ఉంటామో, ఏ ఆలోచనలో ఉంటామో మీరు ఎరగజాలరు. అకారణంగా ఎవరిని డిస్టర్బ్ చేయగూడదంటండి. ఇది ధర్మశాస్త్రంలో చాలా లోతుగా చెప్పబడి ఉన్నది. అందుకే మంగళవారం, శుక్రవారం, పున్నమమావాస్యకు మీ కొరకే పొద్దడసానం సమయమిస్తా. అప్పుడు రండి, మీతో మాట్లాడతాను. దయచేసి నేను చెప్పే విషయాన్ని కొంత లోతుగా అర్థం చేసుకోండి. మీకందరికీ జగన్మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఆ తల్లి మీకు ఇవ్వడానికి రెడీగా అమ్మ ఉన్నది. అమ్మని దర్శించుకోండి. ఆ శ్రీమాత యొక్క కృపను మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి. అందరికీ శ్రీమాత ఆశీస్సులు ఉంటాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శుభం భవతు.